అందరికీ నమస్కారం. 113వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అతిథి పశ్చిమ గోదావరి జిల్లా ఆకవేడి నుంచి రావడం జరిగింది. జాకోబ్ గారు, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాత్రి తెల్లవాదులంతా ప్రయాణం చేసి మన ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. మనం ప్రతిరోజు మీ జిల్లా గురించి చెప్పుకుంటుంటామండి. ఎందుకంటే ఇప్పుడు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనం పంపిస్తూ ఉంటాం, ఎన్నో రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటాం. మరి ఎక్కువ అంటే హైదరాబాద్ అని చెప్పనక్కర్లా, ఎందుకంటే ఆ వరి వంగడం పురుడు పోసుకున్నది ఆ ఊరిలోనే. ఆ ఊరిలో ఆ వరి వంగడం పురుడు పోసుకుంది కాబట్టి ఆ ఊరి వాళ్ళు కొంటారు. కానీ మీ గోదావరి ప్రజలు, అంటే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టే అనేది ఊరికి అనలా. ఎందుకంటే మనం పంపించినటువంటి రైసు దాదాపు 100%లో ఒక 60% మనం ఎక్కువగా పంపించినటువంటి ఊరు గోదావరి. మీరు గోదావరి నుంచి రావడం, ఆడ కొన్ని ఉంటాయి సిద్ధాంతాలు. ఏది పుస్తులు అమ్ముకునైనా పులస చేప తినాలన్నది అక్కడ ప్రజల సిద్ధాంతం. అదేవిధంగా కాటన్ ధర, గుండె చప్పుడు, మీ గోదావరి ప్రజల గుండె చప్పుడు కాటన్ ధర అంటే ఆయన ధవళేశ్వరం డ్యామ్ బ్రిడ్జ్ నిర్మించడం కానీ, అలాగా మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతలు చెప్తా ఉంటాం. ఎందుకంటే ప్రకృతి రత్నాగా హర్షత్ విహార్ టీం మెంబర్స్కి జీవనోపాధి కల్పిస్తున్నారన్న, అదేవిధంగా ప్రతిరోజు రైస్ మిల్ ఆడించి అంటే కనీసం నెలకి ఒక 10-15 బ్యాగులు మీ జిల్లాకి పంపించడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం నిజంగా. ఇప్పుడు వరి పండించడం ఒక ఎత్తు, ఓట్లు మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ విధంగా హైదరాబాద్ అంటే ఆ వరి వంగడం హైదరాబాద్లో పురుడు పోసుకున్నప్పటికీ మనం హైదరాబాద్ తర్వాత టాప్ 2లో పంపించిందంతా గోదావరి ప్రజలకే. అదే రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, రావులపాలెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, ఇలా మొత్తం ఆ సైడ్ అంతా ఆ ఊర్లోకి మనం ఎక్కువ పంపించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అసలు గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ విధంగా ఆ ఊరికి మనం పంపించడం అదండి. మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు చేస్తూ మన పంట పండించడం జరుగుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్ వీడియోలో చూస్తుంటారు, వీడియోలో ఫోటోలు చూసి డైరెక్ట్గా పొలం దగ్గరకు వచ్చి పొలం దగ్గర చూడడం అనేది ఒక అంటే మన కళ్ళ నేత్రానందం కలగడం, అది ఒక సంతోషకరమైన విషయం. ఇది చూడండి, ఎంత తుఫాన్లు వచ్చినా కూడా, వడగండ్లు వాన వచ్చినా కూడా పైరు పడిపోదు. అంటే ప్రతి ఒక్క స్టిఫ్గా ఉంటుంది. ఇది కోనారం 12,368 వరి వంగడం. ఇది డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధన స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేశారు. మనము నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వేస్తాం. మనం 120 రోజుల పంట కాలం అది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు నవంబర్ నెల RNR 15048 తెలంగాణ సోనా, అది ఒక సెట్టు. అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు మాత్రం 2 నెలల ముందే నవంబర్లో వస్తుంది మాకు. ఎందుకంటే ఇది ఒక పండగ, తెలంగాణ సోనా వరి సాగు ఒక పండగ సివిఆర్ పద్ధతిలో. ఓకే అండి, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను హర్షత్ విహార్ టీం తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 113వ రోజు నడుస్తూ ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్నాము. ఇంకా బిరుగా 17-18 రోజుల్లో 130 పూర్తయిపోయి వరి కోతలు ఎక్కడ దిగుతాము. సంతోషకరమైన విషయం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆకువీడు అనే గ్రామం నుంచి అంత దూరం ప్రయాణం చేసి మన జాకోబ్ గారు ఈ విధంగా హర్షాన్ని మనం ఎప్పుడు ఆ ఫోన్లలో చూస్తున్నాము, ఆర్గానిక్ కల్చర్ చేస్తున్నాడు. ఈ విధంగా ఉన్నత ఉద్యోగాలు కూడా వదిలేసి హర్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూడాలనే అభిలాషతో ఆయన ఈరోజు మన ఊరికి రావడం జరిగింది. ఆయన ఈరోజు మన ఫీల్డ్లలో ఉన్నాం, ఈ ఫీల్డ్ విజిట్ చేసి చూసి ఆయన కూడా సంతోషపడుతున్నారు. అతిథి దేవోభవ అంటారు. ఈ విధంగా వచ్చి చూసిపోవడం అనేది చాలా అరుదైన విషయం. వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా అంత దూరం ప్రయాణం చేసి దాదాపు 450-470 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి మన ఫీల్డ్ ఈ దారిలో ఎన్నో వందల ఎకరాలు ఉంటాయి సాగు చేయండి. చాలా మంది కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు, ప్రకృతి వ్యవసాయం, వేల ఎకరాలు, ఎంతో వందల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు. అవన్నీ కూడా కాదనుకొని మన సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మనం చేసే విధి విధానాలు తెలుసుకోవడం, అదేవిధంగా ఫీల్డ్ డైరెక్ట్ సాక్షాత్తు డైరెక్ట్గా చూడడం ఒక సంతోషకరమైన విషయం. అది జాకోబ్ గారు, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన మామూలుగా అందరూ అలా కల్చర్ చేస్తుంటే మామూలుగా అందరూ కూడా మామూలు ఉండేదేమో. ఈ విధంగా హర్ష ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా రావడం అనేది, ఆయన చేసే విధానం ప్రత్యేకంగా ఉండడం అనేది, దీనివల్ల మామూలుగా ఒకవేళ ఉద్యోగాలు చేసినా కూడా ఆ ఉద్యోగాలు కాడ చేసి ఆయన కాకుండా వాళ్ళ ఇంటికాడ సొంత కుటుంబం ఏదన్నా కొద్దిమంది బంధువర్గాలు అంతవరకే ఉంటుంది, అందుకన్నా పరిచయాలు ఉండవు. ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా అది ఒక వ్యవసాయ పొలాలు వ్యవసాయ క్షేత్రాలుగా మారి ఎంతోమంది ప్రముఖులు
వాళ్ళందరూ చూడాలని ఆ అభిలాష, ప్రకృతి వ్యవసాయం మీద ఆసక్తి కలగ వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు అన్ని రకాలు, అంటే రైతులు కానీ అటు రైస్ మిల్లర్స్ కానీ బయట కానీ ఎంతోమంది అతిథి దేవోభవ అంటారు. ఆ విధంగా ఎంతో మందితో ఈ పరిచయాలు కావడం జరిగింది. పొలం సందర్శకులుగా వాళ్ళు రావడం, ఎంతో మందితో మనకి పరిచయాలు ఏర్పడడం, వాళ్ళందరూ కూడా మన శ్రేయాభిలాషులుగా వాళ్ళ అభిమానాలు పొందడం, ఇవన్నీ నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.